దీపావళి పండుగ ఉండటంతో సిటీ జనం ఊర్లకు బయలుదేరారు. ఉదయం నుంచి సిటీలోని ప్రధాన బస్టాండ్లకు జనం క్యూ కట్టారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో జనాల రద్దీ కనిపిస్తోంది. జేబీఎస్ బస్టాండ్లో బస్సుల కోసం జనం పడిగాపులు కాస్తున్నారు. రేటు జేబీఎస్ నుంచి అప్డేట్స్ కల్పన అందిస్తారు. కల్పన, ఏంటి పొజిషన్, ఎలా ఉంది అక్కడ? చెప్పాలంటే దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తమ తోబుట్టువులు, తమ సొంత వాళ్ళు, తమ కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవాలని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇక ఈ దీపావళి చూసుకున్నట్టయితే మనకు వరుస హాలిడేస్ ఉండడంతో కూడా ప్రతి ఒక్కరు కూడా సొంతూర్లకు పయనం అవుతూ ఉన్నారు. దీంతో ప్రధాన బస్ స్టాప్లన్నీ కూడా మనకు రద్దీగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న మనకు తెలంగాణ బంద్ ఉండడంతో కూడా బస్సులన్నీ కూడా బస్ స్టాండ్లకి పరిమితం అయ్యాయి. ఇక ఎక్కడ చూసినా కూడా ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి కూడా డబ్బులు వసూలు చేయడంతో కూడా చాలా వరకు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా చాలా మంది వెళ్ళడానికి అయితే మొక్కు చూపుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా చాలా వరకు మనకు ప్రధాన బస్ స్టాప్లు అయితే ఫుల్ రద్దీగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు జేబీఎస్ కావచ్చు, ఎంజీబీఎస్ కావచ్చు, ఉప్పల్ రింగ్ రోడ్ కావచ్చు, అదేవిధంగా ఇటు ఎల్బీ నగర్, అరంగర్, ఇట్లా ఏవైతే ప్రధాన బస్ స్టాప్స్ ఉంటాయో అవన్నీ కూడా ఫుల్ ఆఫ్ రద్దీ కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మనకు జనాలు అధిక సంఖ్యలో కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా మనకు బస్సులు వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నారు. ఇక జేబీఎస్ బస్ స్టాండ్లో ప్రజెంట్ నేను ఉన్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కూడా ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనాలంతా వచ్చి తమ సొంతూర్లకు పయనం అవుతా ఉన్నారు. ఇక దివాళీ పండుగ తమ సొంతూర్లు, తమ తోబుట్టులు, తమ తెలిసిన వారు, తమ కుటుంబ సభ్యులతో చేసుకోవడానికి అయితే చాలా వరకు అయితే మొక్కు చూపుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ప్రతి పండగకి ఏ విధంగానైతే ఊర్లోకి వెళ్తూ ఉంటారో అదే విధంగా దీపావళి పండుగకు వరుస హాలిడేస్ రావడంతో కూడా వెళ్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జేబీఎస్కి సంబంధించి రెగ్యులర్గా మనకు బస్సెస్ చూసుకున్నట్టయితే దాదాపు 1440 బస్సులు మనకు రెగ్యులర్గా ఈ జేబీఎస్ బస్ స్టాప్ నుంచి వెళ్తూ ఉంటాయి. ఇక పండగ సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి దాదాపు 56 స్పెషల్ బస్సులు కూడా వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఇటు సిద్దిపేట కావచ్చు, అదేవిధంగా కరీంనగర్ కావచ్చు, దాంతోపాటు ఇటు ఉస్నాబాద్ కావచ్చు, ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా చాలా వరకు బస్సెస్ అయితే వెళ్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరిన్ని బస్సులు కూడా, అంటే జనాలు ఎక్కువ రద్దీ పెరుగుతుంటే మరిన్ని బస్సులు కూడా పెడతామని చెప్పేసి ఇక్కడ ఉన్న అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. అదనంగా మరో 46 బస్సులకు సంబంధించి కూడా పెట్టడానికి కూడా ఇప్పటికే ఇక్కడ బస్సులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకోవచ్చు దాదాపు ఇటు హసీబాబాద్ కావచ్చు, కరీంనగర్, గోదావరి కానీ, మంత్రి, ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా మనకు ఎక్కువ రద్దీ అనేది కొనసాగుతుంది. చాలా వరకు కూడా మనకు నార్మల్ బస్సుల కంటే కూడా, అంటే పల్లె వెలుగు బస్సుల కంటే కూడా లగ్జరీ, డీలెక్స్, సూపర్ లగ్జరీ ఆ బస్సెసే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో చాలా వరకు కూడా మహిళలు ఏవైతే ఉంటాయో ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకం ద్వారా వెళ్ళాలనుకునే వాళ్ళైతే కాస్త ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా మనకు బస్ స్టాప్లో ఇదే రద్దీ అయితే కొనసాగుతుంది. ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా కూడా వచ్చి చేరుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి కూడా మనం రద్దీ కూడా చూసుకోవచ్చు, చాలా వరకు ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. సో మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, చిన్న చిన్న పిల్లలు కావచ్చు, కుటుంబ సమేతంగా కావచ్చు, చాలా వరకు పబ్లిక్ని అయితే తీసుకొచ్చిన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, బస్సెస్ ఉన్నాయా లేవా చెప్పండి అండి. మీ పేరు? రాహుల్. ఎక్కడికి వెళ్ళాలండి? కరీంనగర్ వెళ్ళాలి. కరీంనగర్. సో ఎట్లా ఉంది, అంటే దాదాపు నిన్న కూడా హాలిడే ఉండే కదా, నిన్న ఎట్లా ఉండే మరి? నిన్న టోటల్ బంద్ బస్ అని తెలిసింది. యాక్చువల్లీ మేము నిన్న వెళ్ళాల్సింది. నిన్న బంద్ అని తెలిసిపోయిన తర్వాత మేము ఆగిపోయినాము. మళ్ళీ చూస్తే 8కి స్టార్ట్ అవుతుందని అన్నారు, బట్ స్టార్ట్ అవ్వలేదు. అరౌండ్ 7కి స్టార్ట్ అయినట్టు ఉన్నాయి, కానీ అన్ని బుకింగ్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మార్నింగ్ వరకు కూడా చాలా రష్ ఉంది. నాకు మా తమ్ముడు ఇమేజ్ పంపించేయండు ఇక్కడ ఉండే, సో అందుకని నేను బుక్ చేసుకుని వచ్చినాయి. ఇక ఫైనల్గా ఏం చేస్తాం ఇక. అంటే నార్మల్గా వస్తే ఎట్లుంటుంది ఇక్కడ, బస్సులు దొరికే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? రద్దీ ఎట్లా ఉంది ఇక్కడ? టైం అండి, ఆ టైం ఎగ్జాక్ట్ పీక్ టైంలో వస్తే దొరకవు, అది కామన్ అది. ఎందుకంటే అడ్జస్ట్ అవ్వడం కూడా కష్టమే అవుతుంది. ఇప్పుడు అక్కడ చూడండి ఫ్రీగా ఉన్నాయి, మొత్తం ఫ్రీగా ఎక్కుతున్నారు. సో టైం బట్టి ఏదైనా టైం. ఓకే అండి. సో ఎట్లా ఉంది మరి రద్దీ ఇక్కడ, ఎట్లా ఉంది? ప్రతి పండగకి ఇంటికి వెళ్తూ ఉంటారా మీరు? ప్రతి పండగకి ఇంటికి వెళ్ళాల్సిందే. ఇక్కడ జాబ్ కోసం వచ్చినాం కదా, ప్రతి పండగకి ఇంటికి వెళ్ళాల్సిందే. దసరా, దీపావళి, సంక్రాంతి ఎప్పుడైనా వెళ్తాం. ఓకే అండి. సో ఎట్లా జరుపుకుంటారు దీపావళి ప్రతి ఏటా కావచ్చు? ఇంటి దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటే ఏ విధంగా అనిపిస్తూ ఉంటుంది? అది యాక్చువల్గా మేము అంతా పెద్ద ఫ్యామిలీ, సో మాకు నోములు ఉంటాయి. సో ఇట్ విల్ బీ ఫన్, లైక్ మీటింగ్ ఆల్ కజిన్స్, అందరూ కలవడం వాళ్ళని. సో కేదారేశ్వర నోము అని ఉంటుంది. సో పల్లెటూరులో జరపడుకో, మళ్ళీ పల్లెటూరులోకి వెళ్తాం, మేము మా ఊరికి వెళ్తాం. సో అక్కడ అందరం కలవడం, ప్రతి ఫ్యామిలీని, వాళ్ళు ఒక 5 ఫ్యామిలీస్ ఉంటాయి అక్కడ, మా తాత వాళ్ళ తమ్ముని వాళ్ళు అట్లా. సో వాళ్ళందరినీ కలవడం, ఇట్ విల్ బీ ఫన్ లైక్. సో మీరు వచ్చినప్పటి నుంచి ఇక్కడ రద్దీ ఎట్లా ఉండే, సో ప్రస్తుతం ఎట్లా ఉందండి? ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి ఇక్కడికి? యాక్చువల్గా నేను వచ్చి 1 అవర్ అవుతుంది, అరౌండ్ 45 మినిట్స్ అవుతుంది. రష్ తగ్గింది అప్పటికి ఇప్పటికి. మార్నింగ్ చాలా రష్ ఉండే, దాదాపు అసలు బస్సులు దొరకడం కాదు, అసలు హోప్ కూడా లేకుండే, అంతుండే. అంటే మా తమ్ముడు వచ్చిండు ఆ టైంకి, సో నాకు అందుకే ఇన్ఫర్మేషన్ ఉండింది.
నేను బేసిక్గా మాకు బాబు ఉన్నాడు, అందుకనే నేను కొంచెం లేట్గా రావాల్సి వచ్చింది. చిన్న బాబుని పట్టుకొని రావడం కష్టం కదా, సో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ముందే బుక్ చేసుకొని వచ్చేసారా? అవునండి, బుక్ చేసుకొని వచ్చేసాను ఇక. అంటే టికెట్స్ రేట్లు ఎట్లా ఉన్నాయి, పెరిగాయని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు. సో నార్మల్ ఉన్నాయంటే రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు కదా ఫెస్టివల్స్కి? స్పెషల్ బస్ అయితే పెరుగుద్దండి, స్పెషల్ బస్ అయితే 100 రూపీస్ పెంచి తీసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు నేను నార్మల్ బుక్ చేసుకున్నాను, అంటే బుక్ చేసుకున్నాను కాబట్టి ప్రయర్ బుకింగ్ ఉంది కాబట్టి నార్మల్గా వచ్చింది. లేదంటే స్పెషల్ బస్ మాత్రం ఎక్కువగానే తీసుకుంటున్నారు ఆర్టీసీ వాళ్ళు అయితే. చూస్తూ ఉండగా చాలా వరకు అయితే బస్సెస్ బుక్ చేసుకునే వస్తున్నారు. ఎందుకంటే నిన్న మొత్తం మనకు తెలంగాణ బంద్ ఉండే. సో బంద్ కారణంగా చాలా వరకు అయితే బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా మనకు డిపోలకు పరిమితం అవ్వడంతో సో చాలా వరకు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, మీ పేరు? విజయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హైదరాబాద్ సూరారం నుంచి పెద్దపల్లి వెళ్ళాలి. పెద్దపల్లి వెళ్ళాలి. సో ఎట్లా ఉంది బస్ స్టాప్లో రద్దీ కావచ్చు, బస్సెస్ దొరుకుతున్నాయా? బస్సెస్ దొరుకుతున్నాయి, పర్లేదు, బాగానే ఉంది. ఓకే, నిన్న కూడా హాలిడే ఉండే కదా, నిన్న కూడా వెళ్దామని అనుకున్నారా? అనుకున్నా కానీ నిన్న బీసీ బంద్ ఉంది కదా, అందుకే వెళ్ళలేదు. ఓకే అండి. సో దాదాపు అంటే నార్మల్ బస్సెస్కి వెళ్తారా లేదంటే బుక్ చేసుకున్నారా? మా నార్మల్గా వెళ్ళిపోతాం. నార్మల్గానే వెళ్తుంటారా? ఓకే, ప్రతి పండగకి వెళ్తూ ఉంటారా ఇంటికి? ప్రతి పండగకి వెళ్తుంటాం, దసరా, దీపావళి, సంక్రాంతి. ఓకే, సో ఎలా అనిపిస్తూ ఉంటుంది ఇంటికి వెళ్ళడం కావచ్చు, మన ఫ్యామిలీతో జరుపుకోవడం కావచ్చు పండగ? నోములు ఇట్లా లక్ష్మీ పూజలు ఏమైనా ఉంటాయా మీకు? ఉన్నదండి, మాకు కేదారేశ్వర వ్రతం పూజ ఉంది, ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాం. బస్సులు అయితే బాగానే ఉన్నాయి ప్రజలు. అంటే రద్దీ చూస్తే కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంది. చిన్న బాబుని వేసుకొని వచ్చారు, మీ ఫ్యామిలీ ఉంది కదా, ఏమైనా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుందా? అవును, ఇబ్బందే ఉంటుంది. అంటే నార్మల్ బస్ కోసం చూస్తున్నారా? అంటే ఎక్కడ చూసినా కూడా లగ్జరీ, డీలెక్స్, సూపర్ లగ్జరీ కనిపిస్తూ ఉన్నాయి. పల్ల వెలుగు బస్సులు చాలా తక్కువ, వచ్చినా కూడా రద్దీ ఎక్కువగా అనిపిస్తుంది. ఏ బస్ కోసం చూస్తున్నారు మరి? ఎక్స్ప్రెస్ ఫ్రీ బస్ కాబట్టి ఎక్స్ప్రెస్ చూస్తాం ఇట్లా అందుకు. ఓకే, థ్యాంక్ సో చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా నార్మల్గా బస్ కోసం అయితే చూస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. సో పల్లె వెలుగు కావచ్చు, ఎక్స్ప్రెస్ కావచ్చు, ఈ బస్సుల కోసం అయితే చూస్తూ ఉంటారు. కాకపోతే ఆ బస్సులు అయితే వచ్చినట్టుగా కూడా మనకు ఫుల్ రద్దీ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఏవైతే సూపర్ లగ్జరీ, డీలెక్స్, లగ్జరీ ఆ బస్సెస్ అయితే వచ్చి ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ బస్సులలో ప్రజలు వెళ్ళడానికి అయితే కాస్త ఇష్టం చూపించట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాస్త టికెట్ ప్రైస్ కూడా ఎక్కువగా ఉందని చెప్తా ఉన్నారు. ఇక నిన్న మనకు బంద్ ఉండడంతో కూడా చాలా వరకు ఈరోజు ఉదయం నుంచే తమ సొంతూర్లకు పయనమవడానికి అయితే పెద్ద ఎత్తున జనాలంతా కూడా ఇటు బస్ స్టాప్లో క్యూ కట్టారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు ఎంజీబీఎస్ బస్ స్టాప్ కావచ్చు, జేబీఎస్ బస్ స్టాప్ అయితే కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ బస్సులనే కావు, నగరంలో ఉన్న ప్రధాన బస్ స్టాప్లన్నీ కావచ్చు, ఇటు ఉప్పల్ రింగ్ రోడ్ కావచ్చు, అరంగర్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, అక్కడ కూడా ఎక్కడ చూసినా కూడా మనకు జనాల రద్దీ అయితే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక ఇదే రద్దీ అయితే మనకు ఈ రోజంతా కూడా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేపే దీపావళి పండుగ ఉండడంతో చాలా వరకు ఈ రోజే సొంతూలకు పయనమవుతా ఉన్నారు. దీంతో ఎక్కడ చూసినా కూడా మనకు పబ్లిక్ రద్దీ అయితే బస్ స్టాప్లలో కిక్కిరిసిపోయి కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. చంద్రిక.